అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీతో ఆస్తి మరియు ధనం విషయంలో గొడవలు జరుగుతాయి. కానీ ఆ గొడవల్లో మీరు చెప్పకూడని మాటలు చెప్పినట్లయితే తర్వాత మీకే ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఈరోజు ఆ స్త్రీతో క్షమాపణ కూడా అడగవలసి ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా విషయాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ రోజు చూసినట్లయితే ఫలితాలు మీ ఇంటి తాలూకు టెన్షన్ల కొంత వెసులుబాటును తెస్తాయి. రక్తపోటు గల రోగులకు మీరు దూరంగా ఈరోజు మీరు రక్తపోటు గల రోగులకు చికిత్స పొందాల్సిన అవసరం రావచ్చు. హెల్త్ చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈరోజు మందులను సరిగ్గా తీసుకోవాలి. ఈరోజు దాన్ని తగ్గించుకోవడానికి మీరు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. కొలెస్ట్రాల్ని కూడా అదుపులో ఉంచుకోవాలి, లేకపోతే మీకు ఇబ్బందిగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు అనేవి తలెత్తుతాయి. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగా ప్రేమిస్తున్నా తెలియజేస్తారు. మీ జీవితం ఈరోజు అందమైన మలుపు తిరగబోతుంది. మీరు ముందుగానే ఈరోజు సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మీ జీవితంలో సంతోషాన్ని కలిగించే కొన్ని కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశాన్ని పొందొచ్చు. ఈరోజు మీ ఆరోగ్యంపై కూడా పూర్తి శ్రద్ధ వహించాలి. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అది అపార్థానికి దారి తీయవచ్చు. మీరు ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్నట్లయితే ఈరోజు కొన్ని శుభవార్తలు కూడా అందుకోవచ్చు. మీరు ఒక అవసరానికి ఉంచినటువంటి ధనం మరో దానిపైన వ్యయం చేస్తారు. వాయిదా పడినటువంటి మొక్కులు తీర్చుకుంటారు. పత్రాల్లో సవరణలు అవిశ్రాంతిగా శ్రమిస్తాయి. ఆదాయం బాగున్న వెలితిగా ఉంటుంది. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రయోజనకరంగా ఉన్న విషయాల జాగ్రత్త. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వస్తాయి. ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితంలో గొప్ప విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు చాలా మంచిగా ఉండబోతుంది. ఈరోజు జాతకం మంచిగా ఉంది. మిమ్మల్ని మీరు సంతృప్తిగా ఉంచుకోవడానికి ఈరోజు 11 రూపాయల చొప్పున మీరు 7 మహిళలకు దానం ఇచ్చి లేదా 7 వృద్ధులకు దానం ఇచ్చి మరి అన్నదానం చేయటం వల్ల మేలు కలుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకోగలుగుతారు. గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తారు. పిల్లలు బాగా వృద్ధిలోనికి వస్తారు. వ్యక్తిగత కుటుంబ సమస్యలు ఒత్తిడికి తగ్గిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఉంటుంది. ప్రభావం బాగా పెరుగుతుంది. ఈరోజు మరి చూసినట్లయితే శని సంచారం కారణంగా ఆర్థిక స్థితికి ఆదాయం పెరుగుదలకు అవకాశాలు బాగానే ఉన్నాయి. మరి ఈరోజు 6వ స్థానంలో ఉండటం వల్ల గురువు మీకు అనుకుని ఖర్చుల మీద పడడం వల్ల బ్యాంక్ బ్యాలెన్స్లో తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది. లక్కీ సంఖ్య 23, లక్కీ కలర్ మెరూన్. పరిహారంలో చూసినట్లయితే వినాయకుని పూజించుట ద్వారా, మహాగణపతి మూల మంత్రం 11 సార్లు జపించుట ద్వారా మీ దోషాలు పరిహారం అవుతాయి. అన్ని శుభాలు కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.